హాయ్ ఫ్రెండ్స్, నేను గోపి. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక్కొక్కప్పుడు మన జీవితంలో కొన్ని సంఘటనలు కానీ నేను కొన్ని వస్తువులు కానీ చూసినప్పుడు మన పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయన్నమాట. దాని రిగార్డింగ్ నేను ఈరోజు ఈ పెన్ గురించి చెప్తాను. ఇదంటే రైనాల్డ్స్ పెన్. నేను మిలిటరీలో గత 14 సంవత్సరాలు పనిచేస్తున్నాను. మా మిలిటరీలో ఎక్కువ ఇదే యూజ్ చేస్తానమాట. బ్లూ ఇంక్, బ్లాక్, రెడ్ రైనాల్డ్స్ యూజ్ చేస్తానమాట. ఎందుకంటే ఆఫీస్ వర్క్ కోసం. దీని ప్రాముఖ్యత ఏంటంటే, నేను 7th క్లాస్ చదివే టైంలో 2002లో ఒక ఇంగ్లీష్ కాన్వెంట్ ఉండేది, మొహమ్మద్ నబీ ట్యూటోరియల్ కాన్వెంట్. ఆయన ప్రొపరేటర్ బాబ్జీ మాస్టర్ అని చెప్తుంటారు. ఒక ముస్లిం ఆయన, చాలా మంచి అనమాట. ఆయన దగ్గర ట్యూషన్కి వెళ్ళామాట. ట్యూషన్ ఫీజు అంటే 30 రూపీస్ మాట. నాకు ఆయన గురించి ఏమైనా తెలుసు అంటే, మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు, బెస్ట్ ఫ్రెండ్ వెంకటేశ్వర అని చెప్పి, ప్రజెంట్ నేవీలో చేస్తున్నాడు తను, కొచ్చిలో. వాళ్ళ నాన్నగారు ఇటువంటి విషయాల్లో చదువుకు మంచి ప్రాముఖ్యత ఇచ్చారు అనమాట. పెంటాజీరావు గారు వాళ్ళ నాన్నగారి పేరు. తనని చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర ట్యూషన్ కానీ జాయిన్ చేశారు అనమాట. బాబ్జీ మాస్టర్ ఫేమస్ ఏంటంటే మ్యాథమెటిక్స్ కూడా, ఇంగ్లీష్ ఒకటి అనమాట. మ్యాథమెటిక్స్ ఎక్కువ ఫేమస్ అనమాట. ఎందుకంటే ఆయన ప్రాబ్లమ్ చెప్పే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే ఆయన ఒక ప్రాబ్లం ఇస్తారు, అదే మోడల్స్లో 2-3 ప్రాబ్లమ్స్ రిపీట్ చేస్తారన్నమాట. అందులో డిజిట్స్ చేంజ్ చేస్తారన్నమాట. ఆ విధంగా ఏంటంటే కుర్రోళ్ళు తెలుస్తుంది అన్నమాట, ఈ ప్రాబ్లం ఈ విధంగా మోడల్స్ సాల్వ్ చేయాలి, నెంబర్ చేంజ్ చేశారు అని చెప్పి చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆయన చేస్తూ మధ్య ఏం చేసేవారు అంటే, పిల్లలకి ఇంట్రెస్ట్ పెంచే విధంగా చిన్న చిన్న కాంపిటీషన్ పెట్టారన్నమాట. ఈ ప్రాబ్లం ఎవరైతే సాల్వ్ చేస్తారో దానికి వాళ్ళు గిఫ్ట్ ఇస్తారని చెప్పి. ఆ గిఫ్ట్ ఏంటంటే ఈ రైనాల్డ్స్ పెన్. నేను 7 మంత్ ప్రైవేట్కి వెళ్ళిన తర్వాత మధ్యలో అదేవిధంగా ఒకసారి సాయంత్రం ఒక ప్రాబ్లం చెప్పి, ఇది ఎవరైతే త్వరగా సాల్వ్ చేస్తారో, చేసిన అదే తీసుకొస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని చెప్పి ప్రాబ్లం చెప్పారు. అది అంతా స్టార్ట్ చేసామన్నమాట. నేను కరెక్ట్గా 2-3 మినిట్స్ మొత్తం సాల్వ్ చేసి అందరు పెట్టుకెళ్ళమాట. నా తర్వాత ఇద్దరు వెనకాల అందరూ సీనియర్ అదే వరుసగా బట్టి నుంచి చేసి, అప్పుడు సార్ ఏమో పక్కన కనుంట పక్కనే ఎవరితో పెద్ద ఆయనతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఈ ప్రాబ్లం చూసి ఆన్సర్ కరెక్ట్ చెక్ చేసి అంత కరెక్ట్ అని చెప్పి ఉన్నవాళ్ళు చూసి కొన్ని మిస్టేక్ ఉన్నాయి. ఫస్ట్ నేను తీసుకెళ్ళాను కాబట్టి చూసారన్నమాట, చెక్ చేసి అది కరెక్ట్గా జోబులోంచి 10 రూపాయలు తీసి పట్టుకెళ్ళి ఒక పెన్ కొనుక్కో, రైనాల్డ్స్ పెన్, మిగిలిన చిన్న తీసుకురారా అని చెప్తాను. ఆ ఫస్ట్ గిఫ్ట్ మాట అది. ఎవరైనా టీచర్స్ దగ్గర గిఫ్ట్ మనం గెలిచామంటే చాలా సరదాగా ఉంటాం అన్నమాట. ఆ ఉద్దేశంతో ఈ రైనాల్డ్స్ పెన్ చూస్తే ఆయనే గుర్తుకొస్తాడు, బాబ్జీ మాస్టర్. నాకు 2012లో ఈ జాబ్ వచ్చింది. అప్పటి నుంచి తర్వాత 2-3 టైమ్స్ ఆయన కలిసి అనమాట. మా ఊళ్ళో విలేజ్లో నేను లీవ్ ఉన్నప్పుడు ఎక్కడన్నా అది ఆయన చాలా సరదా పడేవారు అనమాట. ఇలా అని చెప్పి, ఏం గోపి ఎలా ఉన్నాయి అక్కడ అని చెప్పి. ఆయన చాలా మంచి ఆయన. నైట్ టైం ప్రైవేట్స్ కూడా వెళ్ళాము. 7th టైం 2002 ఆ టైంలో మొబైల్స్ కట్టే ఉండి వాడు ఇవే చదువుకోవడం, ఇలాగ సదా జోక్స్ చేసుకోవడం, ఇలా చిన్న చిన్న చిరుపన గడ్డ చేయడం చేసేవారు అనమాట. ఆ టైంలో నాతో పాటు అబ్దుల్ రషీద్, చాంద్ బాషా, బషీర్, గౌస్, ఇంకిద్దరు ముగ్గురు ఉండేవారు అనమాట జూనియర్స్. నేను వెంకటేశ్వర మొత్తం 6-7 మెంబర్స్ ఉండేవారు 7th క్లాస్ చదివే టైంలో. అందుకని గుర్తు చేశాను అనమాట. ఇంకోటంటే కొన్ని సంఘటనలు ఏంటంటే, అదేవిధంగా మాకు 2005లో నేను 10th చదువుతున్న టైంలో మాకు తెలుగు మేడం గారు ఉండేవారు అనమాట. సీతా మహాలక్ష్మి మేడం గారు అండి. ఆవిడ ఏంటంటే తెలుగులోని ఇప్పుడు కూడా ఫేమస్ బారిస్టర్ పార్వతీశం అని చెప్పి నా డీటెయిల్ ఒక బుక్ ఉండేది. అది ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇప్పుడు కూడా గుర్తుంటుంది అన్నమాట. ప్రతి పదం ఫోటో చూస్తుంటే అదే గుర్తొస్తుంది, మొత్తం స్టోరీ గుర్తొస్తుంటుంది. అంటే బుక్స్లో మంచి ప్రాముఖ్యత మాట. బుక్స్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, చదువుతుంటే మన పాత రోజులకి పోయినట్టు, అది ఎక్కడో మనం అక్కడ ఉన్నట్టు ఆ విధంగా ఫీల్ అవుతాం అన్నమాట. అవి బుక్స్లో ఉన్న ప్రాముఖ్యత మాట. ఇప్పుడు కూడా అయితే 10th అయిన తర్వాత నేను లీవ్లో జాబ్ వచ్చిన తర్వాత ఆవిడ కూడా 3-4 టైమ్స్ కలిసి అనమాట. మా ఊరికి బ్యాంక్ పని వచ్చినప్పుడు కూడా కలిసివారనమాట. ఆవిడ దార్లపూడిలో ఉండేవారు అనమాట. మా ఊరికి 12 కిలోమీటర్ దూరంలోని. ఒకసారి ఏంటంటే ఆవిడని కలుద్దామని చెప్పి నేను మా ఫ్రెండ్ సుబ్బారావుతో ఇంటి పక్కనే ఇద్దరం అక్కడికి వెళ్ళామాట. అక్కడికి వెళ్తే చుట్టుపక్కల ఉన్న అడిగామాట, మేడం గారు అడ్రస్ గట్రా చెప్పారు. ఆ ఇంటి దగ్గర కూర్చొని కొన్ని పళ్ళు గట్ట పట్టుకెళ్ళాం. ఇచ్చేసి కాసేపు కూర్చొని ఇలా 6 గంటలు కూర్చొని కబుర్లు గట్ట చెప్పుకొని ఇలా చేస్తున్నాండి, ఢిల్లీలో పోస్టింగ్ ఇలా అని చెప్పి మాట్లాడుకుంటే చాలా సరదాపడ్డారు. స్టూడెంట్ రావచ్చని వెతుక్కుంటే మేడం గారు చెప్పి అది చెప్పాను. మేడం గారు బుక్స్ గట్రా చదువుతుండే, ఎక్కువ పుస్తకాలు చాలా చదవకుండా ఉండని చెప్పి మేడం గారి దగ్గర ఒక బుక్ నాకు ఇచ్చాను. ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, గీతా మకరందం అని చెప్పి భగవద్గీత గురించి. అంటే సంస్కృతిలో అది స్క్రిప్ట్, తెలుగులో కూడా ఉంది. చాలా ఎక్సలెంట్ మాట బుక్. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు గుర్తొస్తాను, ఆ బుక్ చేస్తే మేడం కూడా గుర్తొస్తారు. ఈ పెన్ చూస్తే బాబ్జీ మాస్టర్ గుర్తొస్తారు, ఆ బుక్ చూస్తే ఆవిడ గుర్తొస్తారు అనమాట. ఆ తర్వాత అలాగే ఒకసారి కూడా కలడానికి వెళ్ళాం. మళ్ళీ 3rd టైం లాస్ట్ 1 year ముందు 2 years ముందు కలుద్దామని అనుకుందాం. ఇప్పుడు ఇంకా అవ్వలేదు. ఇంకా కొన్ని మనం పోస్ట్ పోన్ చేస్తాం, మర్చిపోతాం, లేదంటే కొన్ని విషయాలు పడి. ఆ తర్వాత లాస్ట్ 1 year ముందు సేమ్ ఆ విధంగా కలవడానికి వెళ్ళి మేడం. సేమ్ తాళ్ళపూడి వెళ్ళాం. మా ఫ్రెండ్ వేరే వాళ్ళు దిలీప్తో కలిసి వెళ్ళాం. కొన్ని పళ్ళు కట్టేసుకున్న మేడం గారు అర్థం చెప్పి వెళ్తే అది సేమ్ అదేంటి దగ్గర వేరే వాళ్ళు ఎవరు రెంటుకుంటున్నారు అనమాట. వేరే వాళ్ళు ఉంటున్నారు. అడిగామండి మేడం గారు ఎక్కడికి వెళ్ళారని చెప్పి అని చెప్పారు. మేడం గారు షిరిడీకి వెళ్ళారు. షిరిడీకి వెళ్ళి ఇంకా అక్కడ చనిపోరని చెప్పి ఉన్నాను. ఆ మాట నాకు చాలా బాధగా అనిపించింది మాట. మేడం గారి కళ్ళ 1 year ముందు ఎందుకు రావాలని చెప్పి. అందరూ వస్తే జీవితంలో ఉంటాము, వెళ్ళిపోతాం.
కానీ కొన్ని విషయాలు ఏంటంటే కలవకపోతే మనసు అది ఎలా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది అన్నమాట. కానీ ఆ బుక్ చూస్తే ఆవిడ గుర్తొస్తుంటుంది, మళ్ళీ ఎందుకు కలలేదని చెప్పి. కలిస్తే ఆవిడ మనకి ఇచ్చేది, మనం ఆవిడకి ఇచ్చేది ఒక ఇదన్నమాట మన లైఫ్లో. ఆ టైంకి ఆ పని ఎందుకు చేయలేదని చెప్పి బాధగా ఉంటుంది అన్నమాట లైఫ్లో. కానీ పక్షాతం అంటారు కదా, రిగ్రెట్ ఫీల్ అవుతాం కదా, అది చాలా మంచిగా అనమాట. అది మళ్ళీ అది ఎందుకంటే గుర్తొచ్చిందంటే, నేను ప్రజెంట్ ఈ బుక్ చదువుతాను. ప్రజెంట్ ఇప్పుడు 120, 130 బుక్స్ చదివాను. ఎక్కువ ఇంగ్లీష్ బుక్స్ అంటే ప్రిఫర్ చేస్తున్నాను. తెలుగు బుక్ చాలా తక్కువ చదివాను చాలా మంచివి. ఇప్పుడు ఈ బుక్ కూడా అంటే అమరావతి కథలు ఫ్రంట్గా మంచిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. అమరావతి కథలు ఇది సత్యం శంకర మంచిగా రాసింది. ఇది ఆయన ఫోటో. ఇది నేను 1937లో పుట్టారు ఆయన. 1987 వరకు ఉన్నారు ఆయన. ఈయన 1979లో బాపు గారు గీసిన బొమ్మలతో మాట ఈ బుక్ మొత్తం ప్రింట్ రాశారన్నమాట. ఈ బుక్ ఎంత మంచిదంటే, ఈ బుక్ గురించి ఏంటంటే, ఒకసారి నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ అన్నమాట. ఆయన తెలుగు సాహిత్యం చాలా మంచిగా ఇష్టపడతారన్నమాట. ప్రచురణ కూడా చేస్తారు ఆ విధంగా. మంచి డైరెక్టర్ తెలుగులో కూడా. ఆయన ఆలోచన చాలా బుక్స్ చదివారు ఇప్పుడు వరకు. ఆయన ఎప్పుడే ఏ ఫంక్షన్ అయినా చదివి బుక్స్ గురించి తప్పకుండా చెప్తారన్నమాట, చదవని చెప్పి. జనాలు చదవకపోవడం అంటే వాళ్ళ ఇష్టం, మనం ఇంకా ఫోర్స్ చేయలేక. అందులో ఉన్న ఇదేంటంటే తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న వాళ్ళు చదువుతారు ఎక్కువ. ఈ బుక్ గురించి ఒక మూవీ ఫంక్షన్లో చెప్తారన్నమాట. ఈ బుక్ గురించి అందులో ఒక స్టోరీ ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఏ తప్పు చేయకుండా ఉదయం సాయంత్రం గుడికి వెళ్తూ, సాయంత్రం అయిన తర్వాత స్నేహితులతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, వచ్చిన తర్వాత భార్యాభర్తలతో కలిసి కాసేపు కూర్చొని మాటలు కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటూ ఇలా జీవితాన్ని నడపడం అంటే ఈ రోజులో చాలా మంచి, ఏ తప్పు చేయకుండా నడపడం చాలా కష్టం. అలా ఉంటే చాలా మంచిదని చెప్తారు. ఇందులో ఒక స్టోరీ ఉంటుంది సేమ్ అదే. అక్కడ వరకు చదివాను నేను. చదివి చాలా అదే ఆయన గుర్తించమని ఇందులో ఏముందని చెప్పి ఆయన చేసి అదే వీడియోని సెకండ్ టైం చూసినప్పుడు గుర్తు ఈ బుక్స్లో ఉన్నాయని చెప్పాను. ఈ బుక్ గురించి 1000 పడగలు చాలా బుక్స్ గురించి చెప్పాను మన తెలుగులో. ఇందులో ఏముంటుందని చెప్పి అమెజాన్ పర్చేసి కొన్నాను. ఈ బుక్ చదవగానే నాకు ఫస్ట్ రిగ్రెట్ పశ్చాత్తాపం ఏం ఫీల్ అయినంటే, పశ్చాత్తాపడింది ఏంటంటే, నా 36 years నా వయసు. ఇప్పుడు వరకు ఈ బుక్ ఎందుకు చదవలేదని చెప్పి. ఈ స్టోరీస్ ఉంటుంటే నిజంగా మన పాత రోజు వెళ్ళినట్టు 1990s 1980sలోకి వెళ్ళినట్టు ఆయన ఎంత క్లియర్గా తెలుగులో రాశారంటే చాలా అద్భుతం. అందుకే ఈ బుక్స్ ఏంటంటే, ఇందులో కథలు ఏంటంటే మన పిల్లలకి మనం చదివితే కానీ మన పిల్లలు తెలుస్తుంది, మనం చదవడం మన పిల్లలకి ఎలా తెలుస్తుంది ఆ విధంగా చెప్పి. మన దగ్గర 10 రూపాయలు అంటే ఎవరికైనా 9 రూపాయలు 8 రూపాయలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. మన దగ్గర డబ్బులు లేకపోతే ఏ విధంగా ఇస్తాం ఆ విధంగా మంచి. అదే 8 రూపాయలు మనకి ఎవరికైనా షేర్ చేసామంటే 8 రూపాయల్లో 6 రూపీస్ కానీ ఒక 5 రూపాయలు కానీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేస్తారన్నమాట. ఆ విధంగా నాలెడ్జ్ అనేది ఆ విధంగా అన్నమాట. ఈ బుక్స్లో ఉన్న జ్ఞానం అంటే అంత చాలా సూపర్ అండి ఇందులో కథలు. ఏంటంటే ప్రమోషన్ గురించి చెప్పట్లేదు. ఎవరైనా బుక్స్ చదివి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ బుక్స్ అనేవి చాలా మంచి. ఫస్ట్ దీన్ని చదవండి. నెక్స్ట్ దీని అనేది 1000 పడగలు కొందామని చెప్తాను. అది 1000 రూపీస్ పైన, ఇది 400 రూపీస్ డెలివరీ ఛార్జెస్. ఈ బుక్స్ అని ఇంటి దగ్గర లైబ్రరీలో సేవ్ చేసి పెట్టాను. ఫ్యూచర్లో మా పాప తన కోసం అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.